వెళ్ళిపోతే కూడా ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వెళ్ళగలుగుతారేమో కానీ జగన్ గారితో కలవరేమో అని నేను. ఇప్పుడు ఒకవేళ వైసీపీ పార్టీలోకి పొత్తు కూడితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇస్తాము, సో అట్లా అప్పుడైనా వస్తాడు కదా అని చెప్పి. అది జగన్ ఇంపాసిబుల్. ఆయన బతికినంత వరకు సీఎం వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడు జగన్. అది జగన్ గారి స్వభావం. ఆయన కూడా మంచిగా చేశారు ప్రజలు కాబట్టి ఆయన కూడా ధీమా ఉంటది కదా, నేను మళ్ళీ ప్రజలను ఆస్వాదిస్తారని 100% కలవరని అంటున్నాను. అంటే ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొన్న అసెంబ్లీలో బాలయ్య బాబు గారు చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు ఫ్యాన్స్ కూడా స్పందించారు, బాలయ్య బాబు మీద కేసు పెడతాం సార్ చెప్పాలని చెప్పేసి. బట్ సొంత తమ్ముళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయాల్లోనే ఉన్నారు, బట్ స్పందించలేదు. అందుకోసమని ఇట్లా అనుకుంటారు మరి వాళ్ళు. అదే ఎందుకంటే ఒక్కరు పార్టీలో కలిసి ఉన్నారు కాబట్టి కూటమిగా సర్దుతే అక్కడ ఏం జరిగింది, వెంటనే చిరంజీవి గారు స్పందించడం జరిగింది. మళ్ళీ ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఒక 32 పోలీస్ స్టేషన్లు ఏమైనా కంప్లైంట్ ఇస్తా అంటే కూడా చిరంజీవి గారే వద్దన్నారు. ఎందుకంటే మేమంతా ఒకటే భయ్, ఎప్పటికైనా ఫ్యామిలీ, మీరు ఫ్యాన్స్ కొంచెం శాంతించండి అని ఇక్కడే బ్లడ్ బ్యాంక్ దగ్గర మీటింగ్ జరిగి కూడా చెప్పారు చిరంజీవి గారు. కాబట్టి ఆయన పెద్ద స్వభావంతో వాళ్ళు ఫ్యూచర్ లో కలుస్తారు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు, ఆయన చిన్నపిల్లల స్వభావం. ఆయన అప్పుడప్పుడుగా ఏదో అనేస్తాడు, మళ్ళీ తర్వాత వెళ్ళి సారీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని కొంతమంది వేరే విధంగా సూచించారు. కానీ అది తప్పే. ఎప్పటికైనా ఆయన ఒక మాజీ సీఎం అని, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఒక మాజీ సీఎం. అక్కడ అసెంబ్లీలో అరే చికెన్ తింటా అంట మీ డాడీ అంటే కూడా తప్పు కదా. ఏదైనా బాలకృష్ణ గారు చెప్పింది ఒక మాజీ సీఎం గురించి తప్పు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా మాజీ సీఎం అబ్బాయి ఉండే, ఆయన ఒక మాజీ సీఎం గురించి అలా అనడం తప్పు. అది బయట పబ్లిక్ లో కానీ ఎక్కడైనా అనుకుంటే అది వ్యక్తిగత అభిప్రాయం అయిపోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ప్రతిపక్ష నేతనే. ఆయన ఒక హోదా ఉన్నా లేకపోయినా జగన్ గారు ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకు అక్కడ అసెంబ్లీలో గౌరవం కంపల్సరీ లభించాలి. ఎందుకంటే ప్రజల తరఫున మీరు ఎన్నుకున్న ప్రజల తరఫున ప్రతిపక్ష నేత ఆయన అక్కడ అనడం తప్పు కాబట్టి మేబీ అక్కడ ఉన్న స్పీకర్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో నెక్స్ట్ ఫర్దర్ డేస్ లో మనం చూడాలి. చాలా మంది కూడా దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇది తప్పు ఓకే, బట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇంతకన్నా ఇంకా నీచమైన మాటలు కూడా మాట్లాడారు కదా, అప్పుడు ఎవరు కూడా ఎందుకు దీనికి మాట్లాడినారు. కానీ అసెంబ్లీలో ఎవరు మాట్లాడినారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే వ్యక్తిగతంగా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పారు, మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి, ఏదైనా ప్రజాస్వామ్యం. ఇప్పుడు అందుకే కదా జగన్ గారు ఎంత మంచి పథకాలు తెచ్చినా కూడా ఆయన ఓడిపోవడం. ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు పదస్వలంతో వాళ్ళు మాట్లాడిన మాటలతోనే ప్రజలు అరే వీళ్ళు ఏం పరిపాలిస్తారనే సూచన ఇచ్చారు. నిజంగా 100% చెప్పాలంటే జగన్ గారు చేసిన మంచి పని, చాలా పథకాల వల్ల ఆయన రావాలి సీఎం గా. కానీ ఆయన రాలేకపోవడం ఏంటంటే కింద స్థాయి వాళ్ళు ఇలా ఎక్కువ పదజాలాలు అవన్నీ మాట్లాడడం వల్ల. కాబట్టి బాలకృష్ణ గారి వల్ల కూడా ఏమన్నా ముఖ్యమంత్రి ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే అలా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అసెంబ్లీలో తప్పని నా అభిప్రాయం అండి. అట్లాగే మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే గారి పోటీ గురించి కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అవకాశం ఉందంటారు? గెలుపు ఎవరి పక్షాన ఉందంటారు? అంటే గెలుపు అంటే ఒక మాట చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 టికెట్లు ఆశిస్తున్నారు. మనకి నవీన్ యాదవ్ గారు ఆశిస్తున్నారు. అదేవిధంగా మనకి ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంపీగా చేసిన ఆయన కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఆశిస్తున్నారు. కానీ నవీన్ యాదవ్ గారు స్థానికంగా ఉన్న వ్యక్తి, యువకుడు, గతంలో ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి, గతంలో ఇంకోసారి ఎంఏఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసిన వ్యక్తి. సో స్థానికంగా అందుబాటులో అంటే గెలిచినా ఓడినా ప్రజల తరఫున అందుబాటులో ఉన్నాడు కాబట్టి అందులో యువతరం, అందులో బీసీ సామాజిక వర్గం, సో ఇలా అన్ని కేడర్ కూడా నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు అలా ఆవిడ నిలబడే అవకాశం ఉందంటున్నారు. మరి ఆమెకి ఏమైనా సానుభూతి పరంగా ఏమైనా అవకాశం ఉందంటారు? టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు, వాళ్ళకి ఇస్తున్నారు. రాజకీయాల్లో సానుభూతి అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ సానుభూతితోటే గెలవాలి అనేది అన్నిసార్లు సాధ్యం కాదు. అంటే మాగంటి గోపీనాథ్ గారు లైన్ గా 2 సార్లు గెలిచారు కదా, 3 సార్లు. మరి ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉపయోగించే గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే గోపీనాథ్ గారికి మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే వివాద రహితుడు, వివాదాలకు అలానే పోడు అనే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అభివృద్ధికి ఆ స్థాయిలో ఫండింగ్ ఇవ్వలేదు అనే ఒక యాంగిల్ కూడా ఉంది. దానివల్ల అంటే గోపీనాథ్ గారికి నెగిటివ్ ఉందని నేను అనట్లేదు, సాఫ్ట్ కార్నరే ఉంది. కానీ ఫండింగ్ అనేది ఎక్కువగా ఇవ్వలేకపోయారు. ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఫండింగ్ ఇవ్వలేదు, అందుకే ఆ గోపీనాథ్కి డెవలప్ చేయలేదు అని అది ఒక ఇష్యూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది కాంగ్రెస్ ఫేవరబుల్ అవుతుంది. అంటే ఇక్కడ నాన్ ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది, ఓటింగ్ కొన్నా కూడా నాన్ ఓటింగ్ ఉంది. దాని ప్రభావం చూపించి మాగంటి గారి ఆవిడే గెలిచే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? అంటే ఏ పార్టీ అయినా సరే మేము ఓడిపోతామని ఎవరు చెప్పరు.
ఎవరికి ఉండే అంటే మేము ఓడిపోవచ్చు మాకు కానీ మేము అనలిస్టులం కాబట్టి మేము అనేక యాంగిల్లో చూస్తాం కాబట్టి గెలిపే అవకాశాలు లేవు అనట్లేదు. కానీ సెంటిమెంట్ తోటే మన అక్కడ ఎక్కడ మన సికింద్రాబాద్లో జరిగిన బై ఎలక్షన్లో కూడా అదే జరిగింది. సో సెంటిమెంట్ అనేది రాజకీయాల్లో గెలుపుకి ఒక అవకాశం, కానీ అన్నిసార్లు గెలుస్తారంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు అది కాంగ్రెస్ ఊపు ఉంది. ఇక్కడ కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. అవసరమైతే ఫండింగ్ రిలీజ్ చేస్తారు. సో అందుకని కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సరే, అదే కాంగ్రెస్ పార్టీలోనే 2-3 పోటీగా ఉండారు, మరి ఎవరికి అవకాశం ఉందంటారు? అదే అనిల్ కుమార్ మన ఎవరు నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ గారు ఆల్రెడీ ఎంపీగా చేశారు. ఈయన కొత్త యువకుడు కాబట్టి 2 సార్లు ఆయన పోటీ చేసి కూడా ఓటమి అనేది చూశాడు. అవును, మరి దాని ప్రభావం ఏమైనా ఉండిద్దని వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉందంటారు? ఎవరు? అనిల్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు లేదు తగ్గేది ఏమి ఉండదు. ఆల్రెడీ వాళ్ళకి నాకున్న అవగాహన ప్రకారం కన్ఫర్మ్ చేశారని నేను భావిస్తున్నాను. కన్ఫర్మ్ చేసి గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆయన 2 సార్లు ఓటమి చూశారు కదా, దాని ప్రభావం ఏమైనా ఉండిద్ది అంటారు? అదే ఓటమి అనేది గెలుపుకి తొలిమెట్ అంటారు. ఆయన 2 సార్లు ఓడిపోయాడంటే ఆయనకి ఇంకా పేషెన్సీ ఎక్కువ ఉంది. సో పేషెన్స్ ఎక్కువ ఉంది, ఓడిపోయినా సరే ఆయన పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అవి నవీన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ నాన్నగారు కూడా పి జనార్దన్ రెడ్డి గారితో తిరిగిన వ్యక్తులే. సో ఆ ఇన్ఫాక్ట్ కార్మిక నాయకుడు అయినా ఇక్కడ ఉన్న బస్తీలన్నీ కూడా కార్మిక వర్గం, ఇవన్నీ కూడా అవే. పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ శిష్యుల్లాగే, ఎందుకంటే పటంచేరు ఇదంతా సనత్నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పటి నుంచి ఇదంతా కూడా బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి. సో అన్ని పబ్లిక్ సర్వీస్ చేశారు, నిలబడ్డారు ఎప్పటి నుంచో. సో అది ఈసారి ఇవ్వాలి అనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటది. అగ్ర కులాలు కూడా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సార్, ఆ ప్రభావం ఏమైనా చూపించి ఏదైనా రివర్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు లేదు లేదు, మీరు అన్నది పాయింట్ కరెక్టే. అది ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎక్కువ లేరు, తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే బీసీలోని కావచ్చు లేకపోతే యువతలో కావచ్చు వీళ్ళందరూ బాగా చైతన్యం అయిపోయారు. సో మీరు చెప్తుంది ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు, అంటే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. అంటే ఈ పార్టీకి చేస్తే బాగుంటుంది అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే టైం అనేది అయిపోయింది. ఎవరో చెప్తే పెద్దవాళ్ళు చెప్తే ఓట్లు వేసే సిచ్యువేషన్ అనేది మారిపోయింది. సో ఖచ్చితంగా ఈసారి ఆ రకమైన మీరు చెప్తున్నట్టు అగ్రవర్ణాలు ఓట్లు వేస్తారు అనేది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు లేదా వాళ్ళే గెలుస్తారు అనేది అది కొంచెం టఫ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు ఏం చేస్తలేదు, మొత్తం రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏం కూడా పని చేస్తలేదు. ఊర్లలో కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో మరీ ఘోరం, నిధులు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్సింగ్ లేదు, ఒక బోనస్ లేదు, ఏం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లో పెడుతురు, మొన్న కోడేశ్వరు కదా 2 days బ్యాక్ కోడేశ్వరు పెడుతురు. అవును, ఎన్నికల కూడా వచ్చింది కానీ బీజేపీ గెలుస్తుందేమో అనుకుంటున్నాం మొత్తం మా తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పరిపాలన చూసిరు ప్రజలు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చూసిరు. 3 years తెలిసిపోతుంది అన్న. అసలు అది సెంట్రల్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న సెంట్రల్. ఇప్పుడు మనం గ్రామానికి గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? సెంట్రల్ నుంచి వస్తాయి. లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, బాత్రూమ్లు కానీ ఏది ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ నిధులకు సెంట్రల్ ఏది ఉన్నా, బీజేపీ అని కాదు, ఏది ఉన్నా గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా నిధులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. కాబట్టి బీజేపీ వస్తుందని మేమైతే అనుకుంటున్నాం.